అసలు నీ వల్ల తెలంగాణకు ఇసుమంత లాభమైన కలిగిందా అని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు ప్రశ్నించారు. అసలు నీ వల్ల తెలంగాణకు ఒరిగిందేంటి అని నిలదీశారు. ముఖ్యమంత్రిగా 2 ఏళ్లలో ఏం చేస్తావని కేసీఆర్ని విమర్శిస్తున్నావని మండిపడ్డారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు యావత్ తెలంగాణ జాతిని మరోసారి తీవ్రంగా కలిసివేసింది. ఏం భాష అండి, ఏం మాటలండి? అసలు నీ వల్ల ఈ తెలంగాణకు ఒరిగిందేంది? నీ రాజకీయ జీవితం ఈ తెలంగాణ గడ్డకి ఇసుమంత లాభం చేకూర్చిందా? ఏమన్నంటే తొక్కుకుంటూ వచ్చినా, ఇరుచుకుంటూ వచ్చినా, అది వచ్చినా, జెడ్పీటీసీనైనా, నేను ఎమ్మెల్సీనైనా, ఎంపీనైనా, ముఖ్యమంత్రినైనా చిన్న సన్నగా రాలే, ఏం బీకినావు అంటున్నా. ఇన్ని అయినావు కదా, ఎమ్మెల్సీ ఏం చేసినావు, ఎంపీగా ఏం చేసినావు, ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల నుంచి ఏం చేసినావు? ఏం చేయలేక చేసే నేతను మాట్లాడమా? ఎలాంటి నేత గురించి మాట్లాడుతున్నావు? కొద్దిగానన్నా బాధ్యత ఎరిగిన వాడు ఈ దేశంలో రాజకీయ నేతలుగా ఇంత దుర్మార్గం అయితే ఎవరు కూడా మాట్లాడు. నీలాంటి చిల్లర మాటలు మాట్లాడే వారికి ఎంత మాట్లాడినా కూడా అది తక్కువనే అనిపిస్తుంది. 2001లో తెలంగాణ వాదం ఉండేనా? సమైక్య పాలనలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో నాడు క్యాబినెట్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవిని రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి తెలంగాణ ఎజెండా మీద ఉప ఎన్నికకు పోయారు కదా. ఎవరైనా సాధ్యమా? ధైర్యం చేస్తారా? వాదం బలంగా లేని రోజుల్లో చేశారు కదా, గెలిచారు కదా, పార్టీని పెట్టారు కదా. శంకరపల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి